హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్నటి క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, భువన్ అనేటటువంటిది న్యూస్లో వచ్చింది. రీసెంట్లీ అని అన్నాం, కానీ ఇక్కడ 2010లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇదేంటంటే జియో పోర్టల్ ఆఫ్ ఇస్రో విత్ 3D ఇమేజింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఇండియా. ఇది యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ భువన్ గురించి. సో భూమిని ఫోటో తీస్తుంది ఇది ఇస్రోకి సంబంధించినటువంటి జియో పోర్టల్. సో ఇట్స్ ఈజీ క్వశ్చన్, మీరు ఒకవేళ చదివి ఉన్నట్లయితే. ఇక ఈరోజు టాపిక్లో మనం చూసేటటువంటిది ఇక్కడ హెడ్డింగ్ తప్పబడిందండి. ఇది హెడ్డింగ్ ఎకనామిక్ రిపిల్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే వాతావరణ మార్పుల కారణంగా ఆర్థిక వ్యవస్థ మీద పడేటటువంటి ప్రభావాన్ని వివరిస్తూ ఒక ఆర్టికల్ మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దీన్ని డిస్క్రిప్టివ్గా, అంటే యూపీఎస్సీ రాసేవాళ్ళు లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసేవాళ్ళు ఎక్కువగా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బిట్స్ రూపంలో కూడా 1 లేదా 2 మీకు ఇక్కడ కనిపించవచ్చు. ముఖ్యంగా యుఎస్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అనేటటువంటి ఒక సంస్థ చేసినటువంటి ఒక సర్వే ప్రకారం ప్రపంచ జీడిపి ఎస్టిమేట్స్ వరల్డ్ జీడిపి వుడ్ బి 37% హయ్యర్ వితౌట్ గ్లోబల్ వార్మింగ్. అంటే గ్లోబల్ వార్మింగ్ లేకపోతే, అంటే ఇక్కడ భూమి మీద పెరుగుతున్నటువంటి ఈ వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్నాయి. అంటే భూమి వాతావరణం వేడెక్కడం వల్ల వస్తున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది కనుక లేకపోతే 1960 నుంచి మన గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైందని చెప్తున్నారు. అప్పటి నుంచి కనుక లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ జీడిపి కన్నా కూడా 37% అధికంగా వరల్డ్ జీడిపి, ప్రపంచంలో జీడిపి వచ్చి ఉండేది. అంటే ప్రపంచం అంతా కలిసి ఒక 100 రూపాయలు సంపాదిస్తూ ఉంటే ఇది గ్లోబల్ వార్మింగ్ లేకపోతే 137 రూపాయలు వచ్చి ఉండేదట. అంటే మన అందరి చేతిలో ఇంకాస్త సంపన్నత అనేటటువంటిది పెరిగి ఉండేది. నేచర్ స్టడీ అనేటటువంటి మరొక స్టడీ ప్రకారం మనకి ఏంటంటే ఇది యావరేజ్ ఇన్కమ్ కుడ్ డిక్రీజ్ బై నియర్లీ 5th, అంటే అంత 20% రానున్నటువంటి 26 సంవత్సరాల్లో, రానున్నటువంటి 26 సంవత్సరాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఆదాయాలు 20% తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగా మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు వాతావరణ మార్పుల వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రభావం ఎలా పడుతుంది. అంటే వాతావరణం అనేటటువంటిది మార్పు చెందుతోందని మనకు కనిపిస్తోంది కదా. కనిపించకపోతే ఇంత ఎండలేంది, అకాలంగా వర్షాలేంటి, ఎప్పుడు పడితే అప్పుడు వరదలేంటి, ఏ రోగాలు వస్తున్నాయో తెలుస్తలేదు, ఎవడు పోతున్నాడో తెలుస్తలేదు. సో ఏమీ అర్థం కావట్లేదు కదా. సో ఇలాంటి దాంట్లో క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ జియో ఎకనామిక్ ల్యాండ్స్కేప్, అంటే వాతావరణ మార్పుల వల్ల ప్రపంచంలో ఆర్థికంగా మనకు వచ్చేటటువంటి ప్రభావం ఏంటి అనేది మీరు చూస్తే అగ్రికల్చర్ ప్యాటర్న్స్ మారుతున్నాయి. అంటే సాధారణంగా మనకి ఖరీఫ్, రబీ, జైడ్ అనేటటువంటి క్రాప్స్ మనకి ఎలాగా ఉన్నాయో అలాగే ప్రపంచంలో కూడా అక్కడ ఏ సమయంలో ఎప్పుడు వర్షాలు పడతాయో దాన్ని బట్టి వ్యవసాయం అనేటటువంటి జరుగుతుంటుంది. ఈ వ్యవసాయ పంటల విధానం అనేటటువంటిది వర్షాభావ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఈ వాతావరణ మార్పుల వల్ల ఈ వర్షాభావ పరిస్థితులన్నీ కూడా మారుతున్నాయి. ఈ మారడం వల్ల అగ్రికల్చర్ ప్యాటర్న్స్ అనేటటువంటి వాటిలో చేంజ్ వస్తుంది. ఇంతేకాదు మైగ్రేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. మీ అందరికీ తెలుసు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా మనకి విపరీతమైనటువంటి మంచు కరిగిపోతుంది ధ్రువ ప్రాంతాల్లో, కానీ అలాగే హిమాలయాలు ఇంకా ఇతర మంచు కురిసేటటువంటి ప్రాంతాల్లో. ఈ కరిగినటువంటి ఈ మంచు ఏదైతే ఉందో ఇది నదుల గుండా సముద్రంలోకి వెళ్తుంది. దానివల్ల సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి. దీని కారణంగా ఆల్రెడీ భూమి చాలా తక్కువ ఉంది. మీకు మొత్తం భూమి మీద చూసుకుంటే, అర్త్ అనేటటువంటి ఈ గ్రహం మీద చూసుకుంటే నేల తక్కువ, నీరు ఎక్కువ, అంతే కదా. దాదాపుగా 71% ఎంతో నీరు ఉంటుంది, 29% ఎంతో నేల ఉంటుంది. ఇందులో ఇంకా నేల మునిగిపోయే ప్రమాదం ఉంది. అందులో భాగంగా 17% బంగ్లాదేశ్ తాలూకా తీర ప్రాంతం మునిగిపోతుందంట 2050 కల్లా. దాని కారణంగా 2 కోట్ల మంది ప్రజలు అక్కడి నుంచి లోతట్టు ప్రాంతాల నుంచి కొంచెం పైన ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రీసోర్స్ స్కేర్సిటీ. రెండోది ఏంటి, మనకి విపరీతమైనటువంటి వాతావరణ మార్పులు వస్తున్నాయి. దీని కారణంగా ఒక చోట ఏమో నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, ఇంకొక చోట ఏమో నీళ్ళు తక్కువైపోతున్నాయి. నైలు నది ఎంత పెద్ద నది అండి, అలాంటి ఆఫ్రికాలో ఉన్న నైలు నదిలోనే నీటి ఎద్దడి పరిస్థితులు వచ్చాయి. సౌత్ ఆఫ్రికాలో ఈ మధ్యకాలంలో నీరు దొరకలేదు. ఎక్కడ వరకు ఎందుకు, మన బెంగళూరులో దొరుకుతుందా నీరు? ఇప్పుడు అందరూ బకెట్లు పట్టుకెళ్ళి ఆఫీస్లో స్నానాలు చేస్తున్నారు.
సో ఇలాగా రీసోర్స్ స్కేర్సిటీ అంటే వనరుల తగ్గుముఖం పట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఎరప్టెడ్ ఆర్కిటిక్ ఎకనామిక్ ఆపర్చునిటీస్, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం కారణంగా ఆర్కిటిక్ ప్రాంతం ఉంది కదా, అక్కడ కింద ఉన్నటువంటి అంటార్కిటికా ఈ ప్రాంతాల నుండి ఓడలను పంపించి అక్కడ కూడా చెడగొడదామని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా, అమెరికా, ఇండియా, చైనా ఇలాంటి దేశాలన్నీ కూడా ధ్రువ ప్రాంతాల మీదుగా ఈ యొక్క సీ రూట్స్ అనేటటువంటి వాటిని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఆర్కిటిక్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ని చూస్తున్నారు. దీనివల్ల ఇంకా పెరుగుతుంది ఈ యొక్క వాతావరణ మార్పు అనేటటువంటిది. ఎందుకంటే అక్కడికి షిప్లు అయ్యి వెళ్తాయి, అక్కడ కూడా ఎక్కువగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడతారు, ఆ దుమ్ము ధూళి ఇవన్నీ అక్కడ పడతాయి, మళ్ళీ మంచు కరుగుతుంది, మళ్ళీ సముద్ర మట్టాలు పెరుగుతాయి, అందరూ చచ్చిపోతాం, గొడవ వదులుతుంది. అలాగే క్లైమేట్ ఇండ్యూస్డ్ కాన్ఫ్లిక్ట్స్ చాలా చోట్ల మనకి ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా లిబియాలో దాదాపుగా ఒక 5 సంవత్సరాల కరువు వచ్చింది. ఈ 5 సంవత్సరాల కరువు రావడం వల్ల ప్రజల్లో తిరుగుబాటు వచ్చి గడాఫీని చంపేటటువంటి స్థాయికి అది పెరిగిపోయింది. అంటే దేశాల్లో తిరుగుబాటులు కూడా కరువు కాటకాలు, ఈ వరదలు ఇలాంటి వాటి వల్లే వస్తున్నాయి. సో దానివల్ల వాతావరణం కారణంగా కూడా మనుషులు కొట్టుకునేటటువంటి దెబ్బలాడుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అలాగే క్లైమేట్ రిలేటెడ్ సప్లై చైన్ డిస్రప్షన్, క్లైమేట్ చేంజ్ కారణంగానే మనకి అకాల తుఫాన్లు, అకాల వర్షాలు, ఒక్కొక్కసారి రవాణా మార్గాలు మూసుకుపోవడము, దీనివల్ల మనకి సప్లై చైన్ దెబ్బతింటుందిగా. ఆ మధ్యకాలంలో హైదరాబాద్కి వరదలు వస్తే చాలా సరుకులు దొరకడం ఇబ్బంది అయింది. కరోనాలో మనకి జరిగింది. హుదూ తుఫాన్ వచ్చే వైజాగ్లో మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, కేరళలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ కూడా దీని కారణంగా. అలాగే క్లైమేట్ జెంట్రిఫికేషన్, ఇది కూడా క్లైమేట్ చేంజ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్లో భాగంగా ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే యావరేజ్గా సగటున ఏ ఖండం ఎంత జీడిపిని 2050 కల్లా నష్టపోతుంది. నార్త్ అమెరికా 1% నష్టపోతుంది, లాటిన్ అమెరికా ఎక్కువగా 3.8% నష్టపోతుంది, ఆసియా పసిఫిక్ ప్రాంతం 2.6% జీడిపిని నష్టపోతుంది, ఆఫ్రికా అందరికన్నా ఎక్కువగా 4.7% జీడిపిని నష్టపోతుంది, యూరోప్ తూర్పు భాగంలో 3% జీడిపిని నష్టపోతే పశ్చిమ ప్రాంతంలో ఉన్న యూరోప్ 1.7%, మిడిల్ ఈస్ట్ 3.7% జీడిపిని నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్గా చెప్పచ్చు. అలాగే మేజర్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఇండియన్ ఎకానమీ అంటే ఈ రకంగా పెరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద పడేటటువంటి ప్రభావం ఏంటి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఉత్పాదకత, ఉత్పత్తి ఈ రెండు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వర్షం మీద ఆధారపడినటువంటి పంటలు ఉంటాయో అవి దాదాపుగా 2050 కల్లా 20% తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. 2 సెట్ బ్యాక్ టు ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ అంటే ఇప్పుడు వాతావరణ మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని చెప్తున్నారు. ఎప్పుడైతే వాతావరణ మార్పులకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టారో మనకున్నటువంటి ఈ యొక్క పారిశ్రామిక సేవా రంగాలపైన పట్టేటటువంటి పెట్టుబడి తగ్గుతుంది. ఈవెన్ మౌలిక సదుపాయాలకు కూడా గ్రీనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, దీని ఖర్చు ఎక్కువ అవుతుంది. సో వీటి మీద పెట్టుబడులు పెట్టాలి కాబట్టి వీటి మీద పెట్టుబడులు తగ్గుతాయి. సో దానివల్ల ఈ రంగాల్లో వృద్ధి అనేటటువంటి తక్కువ నమోదవుతుంది. అలాగే భారతదేశంలో ఇప్పటికీ వరదల కారణంగా దాదాపుగా $3 బిలియన్ లాస్ట్ 10 సంవత్సరాల్లో, లాస్ట్ దశాబ్దంలో ఖర్చు పెట్టారట. ఇది ప్రపంచ సగటు కన్నా 10% ఎక్కువ, విచ్ ఇస్ 10% ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ లాస్. ప్రపంచంలో జరిగినటువంటి ఆర్థిక నష్టంలో ఇది 10%. అంటే భారతదేశంలోనే కేవలం వరదల కారణంగా పాడైనటువంటి మౌలిక సదుపాయాలను మళ్ళీ పునర్నిర్మించడానికి అయినటువంటి ఖర్చు ప్రపంచంలో ₹100 అయితే అందులో ₹10 భారత్లోనే ఖర్చు అయింది. సో ఇది ఒక ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. అలాగే లేబర్ మార్కెట్స్ ప్రపంచంలో ఎక్కడైనా మీరు తీసుకుంటే వాతావరణ మార్పుల వల్ల వ్యక్తులు ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తారో, పనులు చేస్తారో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ఇండియాలో 4.5% ఆఫ్ ఇండియా జీడిపి, భారతదేశ జీడిపిలో 4.5% 2030 కల్లా లేబర్ అవర్స్ మిస్ అవ్వడం కారణంగా, అంటే కార్మికులు పనిచేసేటటువంటి వేళల్లో ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల కారణంగా ఇంత నష్టం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే బ్యాంకులు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వరదలు, తుఫాన్లు ఇవన్నీ వచ్చాయనుకోండి, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వీటికి సంబంధించి ఈఎంఐలు కట్టే వాళ్ళు కూడా ఎవడు డబ్బులు కట్టడు. సో అది ఒక సమస్య. అలాగే హై ఎమిషన్ ఇండస్ట్రీస్, మనకి బేసికల్గా విద్యుత్తు లేదా బొగ్గు లేదా స్టీలు ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువుల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి.
సో 40% మనకి ఈరోజు వచ్చేటటువంటి వార్షిక కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే పునరుత్పాదక శక్తి మారిస్తే తగ్గుతుంది. ఇంకో 15% ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తే తగ్గుతుంది. వీటన్నిటికీ పెట్టుబడులు పెట్టాలా? వీటి మీద ఎంత ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది? ఇంపాక్ట్ ఆన్ హై ఎమిషన్ ఇండస్ట్రీస్ మీద ఎంత ప్రభావం పడవచ్చు? సో ఇవి తగ్గిస్తారా లేదా ఇంకా పెంచుతారా లేదా ఎక్కువ పెట్టుబడులు పెట్టి నిజంగానే బ్యాటరీ వెహికల్స్ని పట్టుకొస్తారా? వీ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్. సో కాబట్టి ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ మీద వాతావరణ మార్పుల వల్ల పడే ప్రభావాలు. ఇవన్నీ మీరు నోట్స్లో ఎక్కించుకొని నీట్గా యాజ్ ఇట్ ఈజ్ రాసిన మార్క్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో, ఎస్పెషల్లీ యూపీఎస్సీ మెయిన్స్ అలాగే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ మెయిన్స్ వాళ్ళు. దీనికి సంబంధించి మనం అనేక ప్రోగ్రాములు తీసుకొచ్చాం. నేషనల్ ప్లాన్ ఆన్ యాక్షన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది మెయిన్. ఇందులో 8 ఉంటాయి. నేషనల్ సోలార్ మిషన్ ఒకటి, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటెట్, నేషనల్ వాటర్ మిషన్, సస్టైనబుల్ హిమాలయన్ ఎకోసిస్టమ్, నాలెడ్జ్ అండ్ క్లైమేట్ చేంజ్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా 7, ఇంకోటి ఉంటుందండి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ 8. ఈ 8 కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగం. ఈ 2 మళ్ళీ వేరు. పంచామృత్ కమిటీస్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఈ 2 వేరు, విడివిడిగా పెట్టాలి అవి. సో కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ని భారత ప్రభుత్వం తీసుకుంది. ఒక్కొక్కటి మళ్ళీ మీరు సెపరేట్గా చదువుకోండి. దీనికి సంబంధించి మనకి 2021లో క్వశ్చన్ ఇచ్చాడండి, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అలాగే క్లైమేట్ స్మార్ట్ విలేజ్ అనేటటువంటి దానిపైన. దీని ఆన్సరు మన కమ్యూనిటీ సెక్షన్లో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే వాతావరణ మార్పు అనేది ప్రపంచ సమస్య. వాతావరణ మార్పుల ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది? భారతదేశంలోని హిమాలయ తీర ప్రాంత రాష్ట్రాలు వాతావరణ మార్పుల వల్ల ఎలా ప్రభావితం అవుతాయి? 2017లో ఇచ్చాడు. ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ ఇన్ 2024 కూడా. సో కాబట్టి 150 పదాల్లో ఈ ప్రశ్నకు ఆన్సర్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఈరోజు క్లాస్కి సంబంధించినటువంటి అంశం. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. అలాగే మన నియోమెంటాస్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి కొత్త యూపీఎస్సీ బ్యాచ్ని మనం జూన్ నెలలో లాంచ్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా తెలిసినటువంటి వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళు ఇంకా దీని మీద అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలని అనుకుంటే you please suggest our office so they can come and they can talk.